తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకి ముదురుతోంది. తమ ఫోన్స్ కూడా ట్యాప్ అయ్యాయంటూ ఒక్కొక్కరుగా రాజకీయ నేతలు బయటకొస్తున్నారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు ఆగడాలపై బాధితులు డీజీపీకి ఫిర్యాదు చేస్తున్నారు. తమ ఫోన్లు ట్యాపింగ్ చేసి బెదిరించారంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు సంధ్యా శ్రీధర్ రావు, చికోటి ప్రవీణ్ డీజీపీని ఆశ్రయించారు. రాజకీయ నేతలతో పాటు ప్రముఖ బిజినెస్ మ్యాన్లు కూడా దర్యాప్తు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. బాధితుల వరుస ఫిర్యాదులతో పోలీస్ శాఖ దర్యాప్తును వేగవంతం చేసింది. మరోవైపు ప్రభాకర్ రావు లొంగుబాటుపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. పోలీసుల ముందు హాజరవుతానని చెప్పి ఇప్పటి వరకు ఆచూకీ లేదు. అమెరికా నుంచి వస్తున్నా అని 3 రోజుల ముందు ప్రభాకర్ రావు డీసీపీకి సమాచారం ఇచ్చారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. మరి ప్రభాకర్ రావు అయితే ఇంతవరకు ఆచూకీ లేరు. పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రభాకర్ రావు ప్రతిరోజు కూడా పోలీసులకి సమాచారం ఇస్తున్నారు. నేను ఇవాళ వస్తున్నాను, ఇవాళ బయలుదేరుతున్నాను, నేను విచారణకి రేపు హాజరవుతాననేసి కూడా గత 3 రోజుల నుంచి కూడా ఆయన చెప్తున్నాడు. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన వచ్చినటువంటి దాఖలాలు లేవు. పైగా ఆయన నేను వస్తే మరి నన్ను అరెస్ట్ చేస్తారేమో, లేకపోతే నేను ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, లేకపోతే అనేక క్వశ్చన్స్ కూడా డీసీపీతో అన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మీరు విచారణకు రావాల్సిందే. ఈ కేసులో మీరు చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారనేసి కూడా పోలీసులు ఆయనకు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే ప్రభాకర్ ఈ వీక్లోనే ఏదైతే యుఎస్ నుంచి హైదరాబాద్కి రాబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఓ పక్క ప్రభాకర్ ఇష్యూ అలా ఉంటే, ఏదైతే రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమంది బాధితులు బయటకు వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఏదైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సంధ్యా శ్రీధర్ రావు ఇచ్చినటువంటి కంప్లైంట్ తర్వాత ఆయన వచ్చి మళ్ళీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు పిలిచిన తర్వాత ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. తాజాగా నిన్న డీజీపీ వద్దకి చికోటి ప్రవీణ్ వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. చికోటి ప్రవీణ్ కూడా తనను రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా వ్యక్తులు తనను బెదిరించారు. అప్పుడు భార్యను కూడా డబ్బులు అడిగారని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చూస్తున్నాం. డీసీపీ విజయ్ కుమార్ కూడా ఇప్పుడే వచ్చారు. ఎందుకంటే నిన్ననే వేణుగోపాలరావు సంబంధించినటువంటి విషయంలో అతను కూడా నోటీసులు అందించారు. అతని విచారణకి హాజరు కావాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇంత ఉదయాన్నే డీసీపీ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా మరొక వ్యక్తిని ఇక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. అతను కూడా సుదీర్ఘంగా కూడా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే వేణుగోపాలరావు కూడా చాలా కీలకంగా పనిచేశారు కాబట్టి ఏదో రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్లో వేణుగోపాలరావు పేరు ప్రముఖంగా వినిపించినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అతను కూడా ఇవాళ అరెస్ట్ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కూడా వినపడుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది.